నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానం ఏమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండటమే. ఆకలి తీర్చే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞానదాత మిన్నా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 29, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం రాత్రి 12:06, చంద్రాస్తమయం ఉదయం 11:51. తిథి షష్ఠి మధ్యాహ్నం 1:38 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణ ఉదయం 8:30 వరకు, తదుపరి ధనిష్ట. కరణము వనిజ మధ్యాహ్నం 1:38 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:42 వరకు, తదుపరి భవ. యోగము ఐంద్రము రాత్రి 11:24 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:27 నుండి 1:58 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 9:36 నుండి 11:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 29 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, తదుపరి వచ్చే సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే షష్ఠి తిథి పక్షరంధ్ర గడియలు నిన్ననే పూర్తయ్యాయి కావున శ్రవణ నక్షత్రమున కుంభలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము బుధవారం ఉదయం 5:45 నుండి గురువారం ఉదయం 7:31 వరకు ఉంటుంది. ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. మధ్యాహ్నం 1:38 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:06 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను ఉంటారు. ఈరోజు ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పరీక్షిత్తుడు పాము దాడితో మరణించారు. ఈరోజు ప్రశ్న. పాండవులలో ఎవరు భవిష్యత్తును ఊహించగలరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ముఖ్య వ్యక్తుల ద్వారా అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వృషభ రాశి. ఇతరుల సమస్యలను మీరు జోక్యం చేసుకుంటే ఇరుకున పడే అవకాశం ఉంది.
మిథున రాశి మనస్సులోని భావాలను కుటుంబంతో పంచుకోవాలంటే అవకాశం కలగదు. కర్కాటక రాశి ఇతరులకు సలహాలు ఇచ్చే విషయంలో ఆలోచించడం మంచిది. సింహరాశి నిరుద్యోగులకు భవిష్యత్తుపై మరింత భరోసా ఏర్పడుతుంది. కన్య రాశి భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. మీ సేవలు అందరూ గుర్తిస్తారు. తులారాశి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్లకు అంతా శుభదాయకమే. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. మరోవైపు రుణాలు ఇచ్చిన వారు ఒత్తిడిలోకి గురి చేస్తారు. ధనుస్సు రాశి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మకర రాశి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుంభరాశి పురుషులు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను మన్నిస్తూ అడుగులు వేస్తారు. మీనరాశి కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.